ఇప్పటికీ దాదాపుగా క్యూనిస్ పైన దాడి జరిగి 13/7/2025 ఉదయం 11 గంటల ప్రాంతంలో క్యూనిస్ ఆఫీస్ పైన దాడి జరిగింది. ఇవాళ డేట్ ఎంత? 21/7/2025, అంటే 8 రోజుల వ్యవధి. ఇది 13/7/20, దాదాపు 8 రోజులు. ఎట్లయితే కేజ్రీవాల్ను లోపలేసేందుకు మోడీతో చేలు కలిపి కవితక్క నెరేసిండో, ఇప్పుడు అదే కవితక్కతో చేలు కలిపి రేవంత్ రెడ్డి నిజంగా తీర్మార్మలను గొంతు నొక్కేందుకు ఒక కుట్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. క్యూనిస్ పైన దాడి జరిగిన రోజుకు ఈ రోజుకు దాదాపుగా 8 రోజులు, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 8 రోజులు క్యూనిస్ పైన దాడి జరిగింది. నిజంగా దానిపైన చర్యలేవి? ఒకవేళ నిజంగా ఈ చర్యల వెనుక రేవంత్ రెడ్డి అంటే ఈ చర్యలు, ఈ కవితక్క కల్వకుంట్ల కవితక్క కానీ జాగృతి అనుచరుల పైన కానీ చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ఏం పన్నాగమనుతున్నాడు? నిజంగా ఒకవేళ బీసీల గురించి మాట్లాడినా, ఎవరు కాదు ఇప్పుడు తీర్మార్మలన అని కాదు, తీర్మార్మలన మాట్లాడినా ఇంకెవరు బీసీల గురించి బలంగా గొంతెత్తినా వాళ్ళ నాయకుల పరిస్థితి ఇంతేనా? నిజంగా చావడానికైనా వెనుకాడరా? ఒకవేళ చంపినా కానీ చర్యలు ఉండవా? దానికి సంబంధించిన అంశం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బలంగా గొంతు ఎవరైతే వినిపిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బీసీల పైన అనేక దాడులు జరుగుతూ ఉంటాయి ఈ కంచెలు. ఎందుకంటే ఉద్యమాన్ని అణచివేయలేక గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తారు. ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు, కానీ గొంతును అణచివేసినా కానీ అణిగిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి గతంలో కేసీఆర్తోనే కాలేదు తీర్మార్మలన గొంతును అణచివేయడం. దాదాపుగా 100 రోజుల జైల్లో పెట్టి సెరసాలలో బంధించినా కానీ తీర్మార్మలన ఎప్పుడు కూడా గొంతు మోగబోలేదు. తీర్మార్మలన ప్రజల పక్షాన మాట్లాడడం ఎప్పుడు కూడా తను ఆపలేదు. సరే, ఈ విషయం తీసుకుందాం. ఇప్పుడు తీర్మార్మలన బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో తీర్మార్మలన బీసీలకు రావాల్సిన వాటా గురించి రాజకీయ పరంగా, విద్యా వైద్యం పరంగా బీసీల వెనుకబాటుతనం గురించి కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా అసలు తీర్మార్మలన పైనే నిజంగా ఈ దాడులకు కారణం ఏంటిది? ఒకసారి ఈ దాడులు ఎటువంటి సందర్భాలలో జరుగుతున్నాయి అనేది మనం కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాడులు ఎటువంటి సమయంలో జరుగుతున్నాయి? గతంలో కూడా తీర్మార్మలన ఆఫీస్ పైన దాడి జరిగింది. అది ఎప్పుడు జరిగింది? కల్వకుంట్ల కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్లో బీజేపీ పార్టీ కవితక్కను అరెస్ట్ చేయబోతా ఉన్నది అనుకుంటూ నిజంగా పదే మార్నింగ్ న్యూస్ ఉంటుంది, ఈవినింగ్ కూడా లైవ్లు పెట్టి చెప్పడం తీర్మార్మలన నిజంగా తెలంగాణ ప్రజానికం ప్రతి ఒక్కరు చూసిన నేపథ్యం. అంటే ఆ రోజులలో దాదాపు కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ పైన అరెస్ట్ అవుతుందని లైవ్ పెట్టిన రోజులలో అనేక మంది నాయకులు, తెలంగాణ యువకులు, తెలంగాణ ఉద్యమకారులు క్యూనిస్కు లైన్ కట్టిరు. ఎందుకంటే నిజంగానే తెలంగాణలో అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలో క్యూనిస్కు లైన్ కట్టి దాదాపుగా ఒక మార్నింగ్ న్యూసే కాకుండా ఈవినింగ్ న్యూస్ కూడా కొన్ని వేల మంది చూసిరు. నాకు తెలిసి ఒక 32-33 వేల మంది లైవ్లో పాల్గొని లైవ్లో చూసిరు. మల్లన్న చెప్పే అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేసిరు, మల్లన్నకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసిరు. మల్లన్న కూడా కొన్ని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్లు కూడా పెట్టిండు. కవితక్క లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతుందా, మీరేమనుకుంటున్నారు అనేది అసలు పెద్ద చర్చనీయాంశం అయింది. నిజంగా కవితక్క దాన్ని ఓర్చుకోలేక, బీఆర్ఎస్ గుండాలు తను ఓర్చుకోలేక, అంటే నిజంగా మా పార్టీ డ్యామేజ్ అవుతా ఉన్నది, మా పార్టీ డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు అనే నేపథ్యంలో తీర్మార్మలన పైన ఆఫీస్ పైన దాడి చేసిర్రు. అప్పుడు ఏది సుదర్శన్ అన్న ఇట్లా బట్టలు చింపిర్రు. నిజంగా సుదర్శన్ అన్న పైన దాడి జరిగింది. అనేక మంది ఇక్కడ రాడ్లతోని సేమ్ ఇప్పుడు ఎట్లా జరిగిందో అప్పుడు ఇంకా దారుణంగా జరిగింది. అప్పుడు కాకపోతే రక్తాలు చిందించలే, ఎక్కడ కూడా రక్తం కారలే. కానీ అప్పుడు నిజంగా తీర్మార్మలన పైన క్యూనిస్ పైన అంటే ఒక రెక్కి నిర్వహించి తీర్మార్మలను ఏ విధంగా పట్టుకోవాలని పోలీసులే, అసలు వాస్తవానికి మఫ్టీలో పోలీసులు వచ్చి ఒక రిక్కి నిర్వహించి, అంటే అధికారం వాళ్ళది ఉన్నది కదా, పాపం పోలీసులు ఏం చేస్తారు, అధికారంలో వాళ్ళది ఉన్నది కాబట్టి రిక్కి నిర్వహించి తీర్మార్మలన ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళ పోలీసులను చెప్పకుండా తీర్మార్మలన పోలీసులనే కొట్టినట్టు కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిన నేపథ్యం మనం చూసినాం. అది అంటే కొన్ని సంఘటనలను బలంగా నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన సంఘటన ఏంటంటే బీసీ ఉద్యమం, బీసీల గురించి బలంగా మాట్లాడుతున్న గొంతు ఏదైనా తెలంగాణలో ఉండదంటే అది తీర్మార్మలనే 100% వాస్తవం. సరే, నిరుద్యోగుల అంశం గురించి ఏది అంశం గురించి అయినా కానీ బీసీలు ఎట్లా నష్టపోతున్నారు, బీసీ నిరుద్యోగులు ఎట్లా నష్టపోతున్నారు, బీసీ రాజకీయంగా ఎట్లా వెనుకబడికు గురవుతున్నారు అనేది కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తుండు. దీని అంశంలో మళ్ళా కల్వకుంట్ల కవితనే ఎంటర్ అయింది. బీసీలకు నిజంగా 42% రిజర్వేషన్ ఆర్డినెట్ ద్వారా ఇవ్వడాన్ని అంటే ఇస్తున్నదని నిజంగా ఒక ఉద్యమాన్ని పట్టించే విధంగా సంబరాలు చేసుకోవడం, లేకపోతే బీసీల గురించి మాట్లాడడం, మనం కొట్లాడడం వల్లనే బీసీలకు ఆర్డినేట్ ద్వారా 42% రిజర్వేషన్ రాబోతా ఉందని రంగులు పూసుకోవడం, ఇదంతా తెలంగాణ ప్రజానికి కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అరే గీమే ఏంది, బీసీ ఉద్యమం చేసుడేందని క్లియర్గా అనుకున్న నేపథ్యం అసలు నవ్వుల పాలైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే కవితక్క అందరు అనుకుంటారు, కానీ తీర్మార్మలన తన మార్నింగ్ న్యూస్ ద్వారా చెప్పడంలో కవితక్క జీర్ణించుకోలేకపోయింది. అలాగే జరిగిన సంఘటన తెలిసే జైరాబాద్ సభలో నిజంగా తీర్మార్మలన మాట్లాడిన వాక్యాలు కానీ మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇదే నేపథ్యంలో
అసలు తీన్మార్ మల్లన్న అప్పుడు నిజంగా అప్పుడే మాట్లాడిన మార్నింగ్ న్యూస్ టైంలో ఒకనొక సమయంలో ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు కూడా ఈటల రాజేందర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ని గెంటి వేసిందో ఆ ఈటల రాజేందర్ను బేస్గా చేసుకుని తీన్మార్ మల్లన్న నిజంగా ఒక పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. కేసీఆర్ అరాచకాలను కేసీఆర్ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను వివరిస్తూ ప్రతి నియోజకవర్గానికి ఒక పాదయాత్ర చేస్తా అని ఒక అలంపూర్ నుంచి మొదలు పెడతా అని చెప్పిండు. జోగులాంబ అలంపూర్ నుంచి మొదలు పెడతా అని చెప్పిండు. అదే నేపథ్యంలో హుజరాబాద్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. హుజరాబాద్ ఎలక్షన్ల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ను గెంటి వేసిరు. ఆ గెంటి వేసిన నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న ఈ అయితే కరెక్ట్ పొజిషన్ అదే ఉంటుంది. నిజంగా ఎక్కడైతే హుజరాబాద్ నుంచి నేను ఆ పాదయాత్ర స్టార్ట్ చేస్తే నిజంగా కేసీఆర్ పతనం అక్కడనే మొదలవుతుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ గెంటి వేసింది కాబట్టి ఆ స్టేజ్ నుండే ఆ గడ్డపై నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి నా గొంతును వినిపిస్తా అన్న నేపథ్యంలో కేసీఆర్ మళ్ళీ అక్కడ కుట్రబడిండు. మొట్టమొదటిసారిగా అక్కడ కుట్రబడిండు. తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేసిండు. తీన్మార్ మల్లన్న అరెస్టు కారణం అంటే ప్రతిసారి ఒక అరెస్ట్ వెనుక ఒక భాగవతం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడైతే బలంగా ఒక సమస్యలు లేవనెత్తుండో తర్వాత లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినప్పుడు కూడా దాడులు జరిగినాయి. అరెస్టు జరిగింది. అయితే ఇప్పుడు బలంగా మళ్ళొక నేపథ్యం తెలంగాణ ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తుతున్నది. ఇప్పుడు బీసీల హక్కుల గురించి నిజంగా కొట్లాడుతున్నాడు కదా తీన్మార్ మల్లన్న గొంతు ఎట్లా అణచివేయాలి, తీన్మార్ మల్లన్నను కనీసం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్ర పడుతూ ఉన్నది, డౌట్ వస్తూ ఉన్నది బీసీ ప్రజలకు కూడా. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఆర్డినెన్స్ ఎట్లా అమలు కాదు, ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ అమలు కాదు. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్ళినా వీళ్ళు పంపించినా కానీ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ అమలు కాదు. కాబట్టి తీన్మార్ మల్లన్న గొంతును అణచివేయాలి. తీన్మార్ మల్లన్న గొంతు ఒకటి మూగపోతే తెలంగాణలో ప్రశాంతంగా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీల కొంప ముంచి స్థానిక ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ తీన్మార్ మల్లన్న బయట ఉండగా సాధ్యం కాదు. కాబట్టి కేసీఆర్ ఎట్లయితే కేజ్రీవాల్ను లోపలేసేందుకు మోడీతో చేయిలు కలిపి కవితక్క నెరేసిండో ఇప్పుడు అదే కవితక్కతో చేయిలు కలిపి రేవంత్ రెడ్డి నిజంగా తీన్మార్ మల్లన్న గొంతు నొక్కేందుకు ఒక కుట్ర బండినని ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యం, అంటే తెలంగాణ ప్రజలు అనుకుంటున్న నేపథ్యం. అయితే ఈ విషయంలో తీన్మార్ మల్లన్నను ఏ విధంగా గొంతు నొక్కాలి, నిజంగా అవసరం ఉన్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేయాలంటే ఒక ఆయుధం ఉండాలి కదా, నిజంగా ఏదైనా ఒక లిటికేషన్ ఉండాలి కదా. అదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ వేసినట్టుగా కనబడతా ఉన్నది. సరే అది ఎంతవరకు నిజమవుతుంది, ఎంతవరకు వాస్తవం అబద్ధమవుతుంది అని చూసే ప్రయత్నం చేద్దాం. కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పటికీ దాదాపుగా క్యూనిస్ పైన దాడి జరిగి 13/7/2025 ఉదయం 11 గంటల ప్రాంతంలో క్యూనిస్ ఆఫీస్ పైన దాడి జరిగింది. ఇవాళ డేట్ ఎంత, దాదాపుగా 21/7/2025 అంటే 8 రోజుల వ్యవధి. ఇది 13/7/20 దాదాపు 8 రోజులు వస్తుంది. ఇప్పటికి 8 రోజులు అవుతున్నా మరి తీన్మార్ మల్లన్న పైన తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఎంత చాకచక్యంగా అంటే ఇటు ప్రభుత్వం చూసిరా తీన్మార్ మల్లన్న పైన అంటే క్యూనిస్ ఎవరైతే మన ఆఫీస్ పైన వస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద దాడులు చేయాలి. వాళ్ళు మన పైన దాడులు చేసినప్పుడు మనం వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కానీ ఇరు పార్టీ ఇక్కడ కవితక్క ముందే పోయి కంప్లైంట్ ఇస్తుంది, సిపి కంప్లైంట్ ఇస్తుంది. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి శాసనమండలి చైర్మన్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది, ఆయనకు ఫిర్యాదు చేసింది. కవితక్క ముందుగానే ఫ్రీ ప్లానుడ్గా అంటే ప్రభుత్వం దీని వెనకాల ఉన్నదని ఒక ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. క్లియర్గా తీన్మార్ మల్లన్ననే చెప్పిన తర్వాత అయితే ఇక్కడ 8 రోజులు గడుస్తున్నా మరి తీన్మార్ మల్లన్న పైన కానీ అటు నిజంగా ఆఫీస్ పైన దాడికి వచ్చిన వాళ్ళ పైన కానీ చర్యలు ఏమెందుకుంటలేమంటే ఇప్పుడు ఒక కిట్కున్నది ఇక్కడ. నిజంగా తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేసే కుట్ర కూడా జరగచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇంతకుముందు చెప్పినా కదా, లిక్కర్ స్కామ్ అప్పుడు కానీ ఈటల రాజేందర్ హుజరాబాద్ ఎలక్షన్ అప్పుడు కానీ తీన్మార్ మల్లన్నకు బలంగా ఎప్పుడైతే గొంతు వినిపిస్తాడో అప్పుడు తీన్మార్ మల్లన్న గొంతు అణచివేసేందుకు అంటే కొంతకాలం ఒక 10 రోజుల 15 రోజుల 20 రోజుల ఇక్కడ స్థానిక ఎన్నికలు ఎన్ని రోజులు జరుగుతాయి, ఇక్కడ దాదాపు ఒక నెల జరుగుతుంది. నెల 15 రోజులలో ఎంతో కొంత ఒక వాతావరణం అంటే ఒక సైలెంట్ వాతావరణం అయితే కావాలి. ఇక్కడ సైలెంట్ వాతావరణం కావాలంటే ఏం చేయాలి, బీసీలకు 42% ఇవ్వకుండా ఎన్నికలకు పోయే ప్రక్రియ కొనసాగిందనుకో తీన్మార్ మల్లన్న ఊకోడు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న క్యూనిస్ వేదికగా ప్రతి అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాడు కదా. అందుకని ఈ దాడి జరిగినట్టుగా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సరే ఆ తీన్మార్ మల్లన్న మాట్లాడిన వ్యాఖ్యలు అవి పెద్ద అవేం కాదు, తెలంగాణ ప్రజానీకం సామెతలు కూడా ఉన్నాయి, అవి మంచి మేధావులు కూడా చెప్తున్న నేపథ్యం. కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న గొంతు నొక్కాలంటే ఏం చేయాలి, ఏదో ఒక దాడి జరగాలి, ఆ దాడిలో ఎంతో కొంతమంది గాయాలు కావాలి. గాయాలైతే తీన్మార్ మల్లన్న బూచిగా చూపెట్టి నిజంగా తీన్మార్ మల్లన్న మళ్ళీ అరెస్ట్ చేసే కుట్ర పడుతూ ఉన్నారని ఒక డౌట్ వస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ మరి 8 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా కల్వకుంట్ల కవితకు సంబంధించిన అనుచరులు కానీ జాగృతి గూండాలను కానీ యథేచ్ఛగా ప్రెస్ మీట్లలో తిరుగుతున్నారు. నేను మొన్న చూపెట్టిన కదా, యథేచ్ఛగా ప్రెస్ మీట్లో తిరుగుతున్నారు. మరి నిజంగా కల్వకుంట్ల కవితకు సంబంధించిన జాగృతి గూండాలను అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంది, మరి ఇక్కడ తెలివిగా ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ చేయడానికి కారణం ఏంది,
ఈ అంశాలన్నీ దయచేసి మిత్రులారా మనం గమనించుకోవాలి. ఎందుకంటే బీసీల పక్షాన మాట్లాడితే చంపేస్తారా, బీసీల పక్షాన ఒక గొంతులేస్తే దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తారా? ఒక తెలంగాణ ఉద్యమంలో ఇట్నే జరిగింది. తెలంగాణ గురించి మాట్లాడిన గొంతులను, తెలంగాణ గురించి నిజంగా మన ఎంపీలు చాలామంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది మాట్లాడలేకపోయారు. తెలంగాణ అన్నోనికి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చిండు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈరోజు బీసీల గురించి, బీసీల హక్కుల గురించి ఏకం చేస్తున్న నాయకుడు ఎవరైనా ఉండంటే తీర్మార్ మల్లన్న. నిజంగా వాళ్ళు ఇక కొంతమంది బీసీ లీడర్లు ఉన్నారు, కానీ వాళ్ళు ఏ పడవ అయితే ఆ పడవలో కాలేస్తారు, ఈ పడవలో కాలేస్తారు, ఏ పడవలో ఎడిపోతారో అర్థం కాని పరిస్థితి. కానీ ఏకపక్షంగా ఉండి ప్రజల పక్షాన నుండి ప్రజల గురించి గొంతు వినిపిస్తున్న తీర్మార్ మల్లన్నను అరెస్ట్ చేసే కుట్ర జరుగుతుందంటే నిజమని అనిపిస్తుంది. దయచేసి మిత్రులారా, 42% రిజర్వేషన్ అమలు చేయకుండా నిజంగా ఒకవేళ స్థానిక ఎన్నికలకు పోతే తీర్మార్ మల్లన్న ఊకునే పరిస్థితి కనబడతలేదు. ఒకవేళ తీర్మార్ మల్లన్నను ఈ ఎట్టి పరిస్థితిలో అరెస్ట్ చేయాలని ఉంటే ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే తీర్మార్ మల్లన్నను 100% అరెస్ట్ చేసే కుట్ర బండుతా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు గమనించాలి దీన్ని. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. 42% రిజర్వేషన్ అమలు అయితే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు తెలుసు, మనకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు, అగ్రకులాలకే తెలుసు. 42% రిజర్వేషన్ అమలు అయితే 100కు 42% మన కోటా వస్తుంది. 60% ఉన్న మనకు 42% కోటా వస్తుంది. 100కు 42 మంది ఎమ్మెల్యేలు మనోళ్ళే అవుతారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మనోళ్ళు అవుతారు, సర్పంచ్లు కూడా మనోళ్ళు అవుతారు. ఇలాంటి క్రమంలో 42% రిజర్వేషన్ అమలు చేసి నిజంగా ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకనే ఈ కుట్రలాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించకుండా ఉండాలంటే తీర్మార్ మల్లన్న ఒక్కడు అరెస్ట్ కావాలి. నిజంగా ఒకవేళ అరెస్ట్ చేయకపోతే మీరు కవితక్క గూండాలను, జాగృతి గూండాలను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇది నేనంటున్న మాట కాదు, తెలంగాణ ప్రజానికం అంటున్న మాట. ఈ సైలెంట్ వాతావరణం వెనుక కారణం ఏంటిది? ఇంత విధ్వంసం జరిగినా, నిజంగా క్యూనిస్ ఆఫీస్ పైన దాడి జరిగి ఇంత అద్దాలు బలగొట్టి రక్తపాతం చిందించారు. నిజంగా ఒక్కొక్కరు రాడ్లు, కర్రలు పట్టుకుని వచ్చి ధ్వంసం చేసి దాడి చేసినా కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న గదే జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న గదే జరుగుతుంది. మరి కుట్రల వెనుక కారణం ఏంది? కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ ప్రజలు అనుకుంటున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ బీసీల గొంతు నిజంగా తీర్మార్ మల్లన్న అణచివేస్తే బీసీల గొంతు మూగబోతుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. తీర్మార్ మల్లన్న అణచివేసినా కానీ, ఒకవేళ నిజంగా తీర్మార్ మల్లన్న జైల్లో పెట్టినా కానీ బీసీ ఉద్యమం ఆగుతా అనుకోవడం మీ మూర్ఖత్వం. 100 రోజులు జైలు జీవితం గడిపినా కానీ ఏ రోజు కూడా కేసీఆర్కు బెండి కానీ ఒక వ్యక్తి ఉన్నాడంటే అది తీర్మార్ మల్లన్నే. దయచేసి మిత్రులారా, ఈ కుట్రను బీసీ ప్రజలు గమనించాలి. బీసీల గొంతుగా, బీసీల గురించి మాట్లాడే ఏ గొంతుకనైనా అంటే తీర్మార్ మల్లన్న ఏ గొంతుకనైనా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత వ్యవస్థ ఉండి తెలంగాణలో పలుమూలల తీర్మార్ మల్లన్నకు సంబంధించిన టీం ఉండి, బీసీ జేసీ నాయకులకు సంబంధించిన టీం ఉండి, బీసీ నాయకులు అండదండ ఉండి తీర్మార్ మల్లన్నను ఈ సైలెంట్ వాతావరణం క్రియేట్ చేయడానికి కారణమైంది. తీర్మార్ మల్లన్న అరెస్ట్ చేసే కుట్ర జరుగుతూ ఉన్నాయని మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిజంగా ఈ దాడి వెనుక చర్యలు తీసుకోకపోతే, జాగృతి గుండాలకు సంబంధించి నిజంగా వాళ్ళని అరెస్ట్ చేయకపోతే తీర్మార్ మల్లన్న అరెస్టుకు కుట్ర పడుతూ ఉన్నారని క్లియర్గా అర్థమవుతా ఉన్న నేపథ్యం. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే అతి త్వరలోనే తీర్మార్ మల్లన్న అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతూ ఉన్నది. మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీసీల పైన జరుగుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టే ప్రయత్నం చేద్దాం.